మన దేశంలోని కోట్లాది మంది రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనికి మరోసారి భారీ మొత్తాన్ని జమ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడతగా మొత్తం 18,640 కోట్లకు పైగా డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ మొత్తాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అసోంలోని గౌహటి నగరంలో మార్చి 13న జరిగిన కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతు అకౌంట్ లోకి 2,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9.32 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లాభపడుతున్నాయి. ఈ స్కీమ్ కింద అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని గవర్నమెంట్ 3 విడతలుగా ప్రతి విడతకు 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తుంది. అయితే గవర్నమెంట్ ఒక ముఖ్యమైన విషయం కూడా చెబుతోంది. పీఎం కిసాన్ పథకం కోసం ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. రైతులు పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. లేకపోతే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ లో బయోమెట్రిక్ ఈకేవైసీ కూడా చేయించుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుమానాస్పద వివరాలను గుర్తించింది. ఉదాహరణకు 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారు లేదా ఒకే కుటుంబంలో భార్య భర్త ఇద్దరు లేదా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది ఈ పథకం డబ్బులు తీసుకుంటున్న సందర్భాలు ఉంటే అలాంటి కేసుల్లో డబ్బులు తాత్కాలికంగా నిలిపివేసి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. కాబట్టి రైతులు తమ వివరాలు సరైనవేనా అని పీఎం కిసాన్ వెబ్సైట్ లో నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ స్టేటస్ ద్వారా చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అందుకే మీ ఖాతాలో పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు జమ అయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు చేరేలా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తో ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. Boss Wala. Be the boss.